हरिः ओं श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగం. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. భగవద్గీత 2వ అధ్యాయం 30వ శ్లోకం. దేహీ నిత్యం అవధ్యః అయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. భారత, అర్జున, సర్వస్య సమస్త ప్రాణుల యొక్క దేహే వధ్యమానేపి దేహము సంహరింపబడుచున్నను అయం దేహి ఈ ప్రత్యేగాత్మ నిత్యం అవధ్యః ఎప్పటికిని చంపదగినవాడు కాడు. తస్మాత్ త్వం అందువలన నీవు సర్వాణి భూతాని సమస్తమైన ప్రాణులను గూర్చి శోచితుం నార్హసి దుఃఖించుట కొరకు తగవు. అర్జున, సమస్త ప్రాణుల యొక్క దేహము సంహరింపబడుచున్నను ఈ ప్రత్యేగాత్మ ఎప్పటికిని చంపదగినవాడు కాడు. అందువలన నీవు సమస్తమైన ప్రాణులను గూర్చి దుఃఖించుట కొరకు తగవు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, సమస్త జీవుల యొక్క దేహాలు నశించినప్పటికి కూడా ఆయా జీవులలో ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపం ఎప్పుడూ నశించేది కాదు. అందువలన నీవు ఈ విషయంలో దుఃఖించనవసరం లేదు అని చెబుతున్నాడు. దేహి అనగా జీవుడు, జీవుడు అనగా లక్ష్యార్థముగా విచారించితే ప్రత్యేగాత్మ స్వరూపుడు. దేహి అంటే జీవుడు, దేహం అంటే శరీరము, దేహి అంటే ఈ శరీరములో ఉన్న జీవుడు. అయితే ఆ జీవుడు లక్ష్యార్థముగా విచారించితే అతడు ప్రత్యేగాత్మ స్వరూపుడు. లోకంలో వాచ్యార్థము, లక్ష్యార్థము రెండు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు, మీ సంస్థ సాగుతుందా అని మనం ఎవరినైనా ప్రశ్నిస్తాం. దాన్ని వాచ్యార్థంగా తీసుకుంటే అదేమి సాగదు, అది రబ్బరు కాదు కదా. సాగుతుందా అంటే మీరు నెలకొల్పినటువంటి ఆ సంస్థ సరిగ్గా దాని స్థితిగతులు వ్యవహరింపబడుతున్నాయా, అది కొనసాగుతూ ఉందా అన్నటువంటి ఒక అర్థం వస్తుంది. కేవలం సాగుతుందా అని వాచ్యార్థంగా తీసుకుంటే అదేం సాగదు. మీ పాఠశాల నడుస్తుందా అని అన్నామనుకో, పాఠశాల నడవదు, అది ఒకే చోట ఉంటుంది, అక్కడి నుంచి ఇంకెక్కడికి పోయే అవకాశం లేదు. నడుస్తుందా అంటే వాచ్యార్థంగా అట్లాగే మనకు తెలియబడుతుంది. దాని లక్ష్యార్థం వెతికితే పాఠశాలకు పిల్లలు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ వచ్చి అది సరిగ్గా కొనసాగుతుందా అనేటువంటి ఒక అర్థం స్ఫురింపజేస్తుంది. అందువలన ఏదైనా మనం ఒక విషయాన్ని మనం ప్రతిపాదించినప్పుడు దాన్ని వాచ్యార్థంగానే తీసుకుంటే అది కేవలం కొంతవరకే అర్థమవుతుంది. దాన్ని లక్ష్యార్థంగా తీసుకుంటే గొప్ప విశేషం ఏర్పడుతుంది. ఉదాహరణకు, మావాడు పులేయ, మావాడు సింహవయ అని మన వాళ్ళని గురించి, మన పిల్లలను గురించి ఎవరితోటైనా మనం చెబుతున్నాం అనుకోండి.
మావాడు పులి అన్నప్పుడు పిల్లవాడు పులిగా ఉండడు. పిల్లవాడిలో పులిలో ఉన్నటువంటి ఒక బలపలాక్రం ఏదైతే ఉందో అది బాగా తేజోవంతంగా ఉంటుంది కనుక అంతటి గొప్పవాడయ్యా అని దాని యొక్క లక్ష్యార్థం మనం గుర్తిస్తాం. మావాడు సింహం అయ్యా అన్నప్పుడు సింహం అంటే గొప్పది కదా, మృగరాజు, అడవికి రాజు. మావాడు సింహం అయ్యా అంటే సింహంలాగానే ఉండే అవకాశం లేదు. సింహంలాగా వాడికి బాగా జూలు, పెద్ద ఆకారం అదే విధంగా ఉంటే అందరూ భయపడతారు. అందువల్ల సింహములో ఎంతటి బలపరాక్రమం అయితే ఉందో అంత గొప్పవాడయ్యా మావాడని దాని యొక్క లక్ష్యార్థం తెలియబడుతుంది. అంతేగాని వాచ్యార్థంగా విచారించితే మావాడు పులయ్యా, మావాడు సింహమయ్యా, మావాడు చంద్రుడయ్యా అంటే చంద్రుడు గుండ్రంగా ఉంటాడు, ఆకాశంలో మనకు పౌర్ణమి రోజు పూర్తిగా దర్శనమిస్తాడు. మావాడు చంద్రుడయ్యా అంటే చంద్రునిలో ఉన్నటువంటి ఒక చల్లదనం ఏదైతే ఉందో, చంద్రునిలో ఉన్నటువంటి ఒక కాంతి విధాయకం ఏదైతే ఉందో అది మాత్రమే మనం తీసుకొని దాన్ని అర్థం చేసుకుంటాం. మావాడు చంద్రుడయ్యా అంటే చంద్రుడిలాగా పిల్లవాడుంటే వాడికి పెళ్ళి కూడా కాదు. అందువలన వాచ్యార్థము కన్నా లక్ష్యార్థము చాలా విశేషమైనది. ఎందువల్ల అంటే వాచ్యార్థములన్నీ మనకు మన శాస్త్రాలలో ఇలాగే తెలపబడతాయి, అందులో లక్ష్యార్థం వెతకాలి. అందుకే జీవుడు అన్నప్పుడు లక్ష్యార్థముగా విచారించితే ప్రత్యేగాత్మ స్వరూపుడు. మరి ఈ ప్రత్యేగాత్మ స్వరూపుడు ఎందుకు జీవుడని పిలువబడుతున్నాడంటే అవిద్యతో కూడుకుంటే, అజ్ఞానముతో కూడుకుంటే, తెలియనితనముతో ఉన్నంత వరకు జీవుడే. ఎప్పుడైతే ఈ అవిద్య తొలుగుతుందో, ఈ అజ్ఞానము తొలుగుతుందో అప్పుడు ప్రత్యేగాత్మ స్వరూపుడుగా భాషిస్తాడు. అందువలన జీవుడు అన్నప్పుడు ప్రత్యేగాత్మ స్వరూపుడు కదా. మరి అట్టి ప్రత్యేగాత్మ స్వరూపుడు త్రిగుణములకు, త్రిదేహాలకు, త్రి అవస్థలకు అతీతమైన వాడు ప్రత్యేగాత్మ స్వరూపుడు. త్రిగుణములు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, త్రిదేహములు, స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, త్రి అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ విధంగా త్రిగుణములకు, త్రిదేహములకు, త్రి అవస్థలకు అతీతమైన వాడు ప్రత్యేగాత్మ స్వరూపుడు. అందువలన దేహి అంటే జీవుడు అని, జీవుడు అనగా ప్రత్యేగాత్మ స్వరూపుడని మనం లక్ష్యార్థంగా తెలియగలగాలి. అందువలన ఎంతవరకైతే మనము ఆ లక్ష్యార్థాన్ని గురించి నెప్తిలో ఉన్నట్లయితే మనకు ఆధ్యాత్మిక బోధ సులభంగా అర్థమవుతుంది. అది అందువలన అర్జున, ప్రత్యేగాత్మ ఎప్పటికీ చంపదగిన వాడు కాదయ్యా. సర్వ ప్రాణుల యొక్క శరీరములు ఎప్పటికైనా నశించియే తీరుతాయి. అందుకోసం ఎప్పటికీ ఉండేది ఆత్మస్వరూపం, అది సత్యమైనది, నిత్యమైనది. కనుక ఈ ప్రాణులను గురించి నీవు దుఃఖించనవసరం లేదంటాడు. సమస్త ప్రాణుల యొక్క శరీరాలు నశించినా కూడా ఆయా ప్రాణుల యందు ఉన్నటువంటి యొక్క జీవుడని పిలువబడుతున్నాడే ఆత్మస్వరూపుడు. అట్టి ఆత్మస్వరూపుడు ఎప్పుడూ నశించేవాడు కాడు. అందుకే ఈ లక్ష్యార్థములో ఉన్నటువంటి యొక్క విధి విధాయకాన్ని మనం గ్రంథాల్లో సందర్భానుసారంగా అర్థం చేసుకోగలగాలి. అది ఉదాహరణకు, మావాడు అంతటి వాడయ్యా, ఇంతటి వాడయ్యా అన్నప్పుడు ఆ అంతటి ఇంతటి అనే అటువంటి ఒక భేదభావాలు మనం ఏ విధంగానైతే గుర్తించి అర్థం చేసుకోగలుగుతామో అదేవిధంగా జీవుడు అంటే ప్రత్యేగాత్మ స్వరూపుడు అని. అట్టి ప్రత్యేగాత్మ స్వరూపుడు అవిద్యతో కూడుకొని ఉంటే జీవుడు అనబడతాడు.
అవిద్య తొలగితే ప్రత్యేగాత్మ స్వరూపుడుగానే తెలియబడతాడు. యథోర్మినోర్మౌనిహతే నకాచిత్ పయసాం క్షతిః తథా దేహేన నిహతే దేహే నాస్తి చితేః క్షతిః అని యోగవాసిష్టములో చెప్పబడుతుంది. యథోర్మినోర్మౌనిహతే నకాచిత్ పయసాం క్షతిః. తరంగముల వలన తరంగములు నశింపబడినను అందులో ఉన్న జలమునకు హాని లేదు. తథా దేహేన నిహతే దేహే నాస్తి చితేః క్షతిః. అదేవిధంగా దేహము చేత దేహము నశింపబడినను ఆత్మకు ఎట్టి హాని కలుగదు అని ఆ శ్లోకం చెబుతుంది యోగవాసిష్టములో. యథోర్మినోర్మౌనిహతే నకాచిత్ పయసాం క్షతిః తథా దేహేన నిహతే దేహే నాస్తి చితేః క్షతిః. అది తరంగముల వలన తరంగములు నశింపబడినా కూడా అందులో ఉన్నటువంటి ఒక జలమునకు హాని లేదు కదా. సముద్రంలో తరంగాలంటే అలలు ఒకదాని వెనక ఒకటి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వచ్చిన అల నశించిపోతుంది, మళ్ళీ కొత్తది వస్తూ ఉంటుంది. జలములో పుట్టినటువంటి ఒక అలలు పుట్టి నశించినప్పటికి కూడా జలానికి ఏ విధంగానైతే హాని లేదో తథా దేహేన నిహతే దేహే నాస్తి చితేః క్షతిః. అదే విధముగా దేహము చేత దేహము నశింపబడినను ఆత్మకు ఏ విధమైనటువంటి హాని కలుగదు అంటున్నాడు. అది జలములో పుట్టిన అలలు ఎన్ని పుట్టి నశించినా కూడా జలానికి ఏ విధంగానైతే హాని కలుగదో అట్లాగే ఈ దేహాలు ఎన్ని పుట్టి చచ్చినప్పటికి కూడా దేహముల చేత దేహాలు చంపబడినా కూడా దేహాలలో ఉన్న ఆత్మకు ఎట్టి హాని కలుగదయ్యా అని శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహర్షి చెప్పిన జ్ఞానబోధ ఇది. శ్రీరాముడికి గురువుగారు వశిష్ఠ మహర్షి, శ్రీకృష్ణుని గురువుగారు సాందీపని మహర్షి. అవతార పురుషులకు గురువులున్నారు, మరి మనకు అవసరం లేదా? గురువు లేక మనకు గురి దొరికే అవకాశం లేదండి. గురువు అజ్ఞానాంధకారాన్ని తొలగించి మనలో జ్ఞానాన్ని ప్రవేశింపజేస్తాడు. గుకారంధకారస్య రుకారతన్నిరోధకృత్ అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే అని గురుగీత చెబుతుంది. గు అంటే అంధకారము, చీకటి. రు అంటే ఆ అంధకారాన్ని తొలగించే ప్రకాశము, వెలుతురు. గుకారంధకారస్య రుకారతన్నిరోధకృత్ అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. అట్టి అంధకారాన్ని, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానోదయం కలిగించేవాడే గురువు. గురువు అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము, అవిద్య, తెలియనితనము తొలగించి మనకు సరి అయిన జ్ఞాన మార్గాన్ని చూపేవాడే గురుడు అని ఆ శ్లోకం చెబుతుంది. అందువలన గురువు లేక మనకు ఆ గురి దొరకదు. ఇంకా గురి అంటే గురు కీలు, ధ్యాన మార్గం, యోగ మార్గం. ఆత్మానాత్మ వివేకం కలిగించి మనలో ఉన్నటువంటి ఒక అజ్ఞానాంధకారాన్ని తొలగించి మనకు అంతర్ముఖ వృత్తి రూప ధ్యాన మార్గాన్ని చూపేవాడు గురుడు అన్నారు. అందువలన అంతటి మహాత్ములకే గురువులున్నారు. శ్రీరామచంద్రుడికి గురువు వశిష్ఠ మహర్షి, శ్రీకృష్ణ పరమాత్మ గురువు సాందీపని మహర్షి. మరి వాళ్ళు గురువు దగ్గర చేరి ఏం నేర్చుకున్నారయ్యా అంటే తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకున్నారు వాళ్ళు. ఆ తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకొని శ్రీకృష్ణుడు అర్జునునికి తెలియజేశాడు ఆత్మతత్వాన్ని. శ్రీరాముడు ఆంజనేయ స్వామికి తెలియజేశాడు ఆత్మతత్వాన్ని. ఇది గురు పరంపర. లోకంలో మన మహాత్ములు అందించినటువంటి యొక్క జ్ఞానాన్ని
ఇప్పుడు ప్రస్తుతం మహాత్ములందరూ అదే అందిస్తున్నారు. పూర్వం మహర్షులు, మన మహాత్ములు ఏదైతే ఆత్మతత్వాన్ని తెలియజేశారో అట్టి ఆత్మతత్వాన్ని వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు ప్రస్తుతం మన మహాత్ములందరూ ఆ పనిలోనే ఉన్నారు, లోకానికి అందిస్తున్నారు. అందువలన ఏ విద్యకైన గురువు లేకున్నా ఆ విద్య పట్టుబడదు, కావునను అభ్యాసికి గురు శిక్ష కావలెను నారాయణ అని భాగవతంలో పోతనామాత్యుడు అన్నాడు. ఏ విద్యకైన గురువు లేకున్నా ఆ విద్య పట్టుబడదు, కావునను అభ్యాసికి గురు శిక్ష కావలెను నారాయణ అన్నాడు. లోకంలో దేనికైనా గురువు కావలసిందే. దొంగతనం చేసేవాడికి కూడా అది ఎలా చేయాలో వాళ్ళ నాయకుడు నేర్పిస్తాడు, ఆ దొంగలకు శిక్షణ ఇస్తాడు. అంటే చెడు పని చేయాలన్నా కూడా అది ఎలా చేయాలో నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఇది బ్రహ్మ విద్య, ఆత్మతత్వాన్ని తెలిపేటువంటి ఒక జ్ఞాన సంబంధితమైనది. మరి ఇట్టి దానికి గురువు అవసరం లేదా? గురువు అవసరమే. గురువు లేక మనకు ఆ గురి దొరికే అవకాశం లేదండి. ఎట్లా అంటే యథా జాత్యంధస్య రూపజ్ఞానం న విద్యతే తథా గురూపదేశేన వినా తత్వజ్ఞానం న విందతి కల్పకోటిభిః అని బ్రహ్మోపనిషత్తు చెబుతుంది ఈ మాట. యథా జాత్యంధస్య రూపజ్ఞానం న విద్యతే, ఏ విధంగానైతే పుట్టు గుడ్డివానికి ఈ లోకం తెలియబడదో తథా గురూపదేశేన వినా తత్వజ్ఞానం న విందతే కల్పకోటిభిః, ఆ విధంగానే గురువు యొక్క శిక్షణ లేక తత్వజ్ఞానం ఎవడికి తెలియబడదు. కల్పకోటిభిః, కోటి కల్పములకైనా అదే. అందువలన గురూపదేశం అనేది మనము దాన్ని పొందగలిగితేనే మనకు గురి దొరికే అవకాశం ఉంటుంది. గురూపదేశం లేక ఎవడు ఆ గురిని సాధించలేడు. గురి అంటే గురుసూటి, గురి కీలు. దైవతత్వం ఇట్టిదని తెలుసుకొని ఆ దైవాన్ని పొందే సూత్రం ఏదైతే ఉందో దాన్నే ధ్యానము అన్నారు, యోగము అన్నారు, అంతర్ముఖ వృత్తి అన్నారు. అట్టి అంతర్ముఖ వృత్తి రూప జ్ఞాననేత్రము మనకు కలగాలంటే అది గురుడు ప్రసాదిస్తాడు. చర్మచక్షువులతో మనం ఈ దృశ్య ప్రపంచాన్ని చూస్తాం, కానీ లోన ఉన్నటువంటి జ్ఞాననేత్రముతో మన స్వరూపాన్ని దర్శించగలుగుతాం. అందువలన అట్టి జ్ఞాననేత్రాన్ని ప్రసాదించేవాడు గురువు. అందుకే మహాత్ములందరూ ఆ విధంగా మనకు ఆ గురుకీలుని తెలియజేసి మన నిజస్వరూపాన్ని పొందమని చెప్పేదే వేదాంతం. వేదాంతం అంటే ఒక మతము కాదు, వేదాంతం అంటే ఒక ఆచారమో సాంప్రదాయమో కాదు. వేదాంతం అంటే మానవుడు ఎలా జీవించి తనువు చాలించాలో చెప్పేదే వేదాంతం. అంతేగాని పశుపక్షాదుల్లాగా జీవించి మరణించమని ఈ జన్మ మనకు ప్రసాదించలా భగవంతుడు. అది అందువలన జీవించవలసిన విధంగా జీవించి మరణించవలసిన విధంగా మరణించితే అదే ఆధ్యాత్మిక జీవితము, అదే జ్ఞాన జీవితము, దివ్యమైన జీవితము. ఈనాడు మానవుడు దీర్ఘ జీవితాన్ని కోరుకుంటున్నాడు కానీ దివ్య జీవితాన్ని కోరుకోవడం లేదు. దీర్ఘ జీవితం అంటే బహుకాలం జీవించాలనే అపేక్ష ఏదైతే ఉందో దాన్ని దీర్ఘ జీవితం అన్నారు. దివ్య జీవితం అంటే కొద్ది కాలము జీవించినా, ఎంతకాలము జీవించినా పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన సంబంధ యోగ సంబంధమైన జీవితమే దివ్య జీవితము అన్నారు. పూర్వ మహాత్ములు దివ్య జీవితాన్ని కోరుకున్నారు కానీ దీర్ఘ జీవితాన్ని ఎవరూ కోరుకున్నట్టు లేదు. అందువలన మానవుడు దివ్యమైనటువంటి జీవితాన్ని కోరుకోగలిగితే ఆ దివ్యత్వాన్నే పొంది దేహాన్ని చాలించగలుగుతాడు. అందువలన దేహి అనగా జీవుడు, జీవుడు అనగా ప్రత్యేగాత్మ స్వరూపుడని బాగా గుర్తుపెట్టుకోవాలి.
అందువలన అట్టి ప్రత్యేగాత్మ స్వరూపము ఎప్పుడు నశించేది కాదు. ఒకవేళ జీవుల యొక్క శరీరాలన్నీ నశించినా కూడా ఆ జీవులలో ఉన్నటువంటి ఒక ఆత్మస్వరూపం ఎన్నటికీ నశించదయా. అందువలన నీవు ఈ జీవుల గురించి, ఈ జీవుల యొక్క స్థితిగతులను గురించి నీవు దుఃఖించనవసరం లేదు అర్జున అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఆ సందేశాన్ని లోకమంతటికి తెలియజేస్తున్నాడు. అందువలన భగవద్గీతలో చెప్పబడినటువంటి యొక్క భగవాన్ ఉవాచ అనే ప్రతి శ్లోకాన్ని మనం బాగా పరిశీలించగలిగితే మనకు వాచ్యార్థమే కాకుండా లక్ష్యార్థము సిద్ధిస్తుంది. మన లక్ష్యం ఏమిటో మనకు తెలియబడుతుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.